సోమల మండలంలో సర్పంచుల వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని మండల వైఎస్ఆర్సీపీ నాయకులు పర్యవేక్షించారు. మండలంలోని 15 పంచాయతీలు 166 వార్డు సభ్యులు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం స్టేజ్ 2 ఆఫీసర్లు పంచాయతీ కార్యాలయాల వద్ద వార్డు సభ్యులకు సర్పంచులకు ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు నిర్వహించారు. మండలంలో ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎన్నికలు పూర్తి కావడం జరిగింది. ఎంపీడీఓ రామచంద్రయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు హాజరయ్యారు. సర్పంచుల విధులు నిర్వహణపై తెలియజేశారు. ఈ సందర్భంగా నంజంపేట సర్పంచ్గా ఎన్నికైన వెంకటరెడ్డి మాట్లాడుతూ నంజంపేట ప్రజల ఆదరణ మరవలేనిదని అన్నారు. గత 25 సంవత్సరాలుగా తాత రంగారెడ్డి, తల్లి ఝాన్సీ లక్ష్మి, తండ్రి జయరాం రెడ్డిని తనను సర్పంచ్గా చేశారని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు నంజంపేటను అభివృద్ధి పదంలో నడిపిస్తానని పేర్కొన్నారు. అలాగే సర్పంచ్ పదవులు చేపట్టిన అందరూ మండల ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాగరాజ్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు గంగాధరం రాయల్, నాయకులు అమాస మోహన్, బెంగళూరు సాంబయ్య, ఝాన్సీ లక్ష్మి, శ్రీనివాసులు, శ్రీరాములు, మల్లికార్జున్ రెడ్డి, శీలం గణేష్, నాగభూషణ్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మధు, ఎంపీటీసీ సభ్యులు, ఈఓపీఆర్డి గఫూర్లు పాల్గొన్నారు. మన సోమల మండలంలో ఇటీవల జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో అన్ని గ్రామ పంచాయతీలు, అన్ని పంచాయతీలోని వార్డు సభ్యులు అందరూ యునానిమస్ గా ఎలక్ట్ కావడం జరిగింది. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయతను కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని సక్రమంగా నిర్వహించగలని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను మరియు సత్య నిష్ఠతతో ధృవ పరచుచున్నాను.